Hello students, today we discuss in paper 3, that is primary healthcare nursing. In primary healthcare nursing, that is unit 5, we can see fever, jwaram. My name is K. Sandhya, lecturer in MPSWF GJC Shadnagar. Introduction of fever. Vital signs. Jiva Chiknal. Normal vital signs are measure of the body's most basic functions that help in analyzing or monitoring various medical problems. Human body's 4 main vital signs are body temperature, pulse rate, respiration rate and blood pressure. సాధారణ జీవ చిహ్నాలు మన శరీర పనితీరుని తెలియజేస్తాయి. ఇది మనకు మన శరీరాన్ని పరీక్షించడానికి, శరీర పనితీరును బేరీజ్ వేయడానికి సహకరిస్తాయి. అలాగే మన శరీర వివిధ ఇబ్బందికర మరియు ఆరోగ్య పరిస్థితులను గుర్తించుటకు తోడ్పడతాయి. మానవ శరీర ప్రధాన సూచికలు ఏవనగా 4. అవి ఉష్ణోగ్రత, నాడీ రేటు, శ్వాస రేటు, రక్తపీడనం. The main 4 vital signs are temperature. So, ఉష్ణోగ్రత. Normal temperature is 98.6 degrees Fahrenheit or 37 degrees Celsius. Pulse rate. నాడి. సాధారణ నాడి 1 నిమిషానికి 80 సార్లు మన నాడి కొట్టుకుంటుంది. రెస్పిరేషన్ రేట్. శ్వాస తీసుకుంటా 16 నుంచి 20 సార్లు 1 నిమిషానికి లెక్కించవచ్చు. బ్లడ్ ప్రెషర్. రక్తపీడనం 120/80 mm of Hg. These signs assess the body's functionality that helps in identifying any abnormalities from the person. Normal and healthy state. ఒక వ్యక్తికి పై గుర్తులు సాధారణంగా ఉన్న ఎడల వారి యొక్క శారీరక భౌతిక ధర్మం సాధారణంగా ఉన్నట్లు, లేని ఎడల అనారోగ్యంతో ఉన్నట్లు అర్థమవుతుంది. డెఫినేషన్ ఆఫ్ వైటల్ సైన్స్. వైటల్ సైన్స్ జీవ చిహ్నాలు. నిర్వచనం. There are 4 vital signs we observe in the human body are most important in all the conditions throughout the life, in every illness or in all the healthy and unhealthy condition for everybody, and these signs should be in their normal limit. 4 ప్రధాన గుర్తులు మన ఆరోగ్య పరిస్థితిని తెలియజేయాలి. వీటినే కార్డినల్ సైన్స్, జీవ చిహ్నాలు, ప్రధాన చిహ్నాలు అనవచ్చు. ఈ సామాన్య లక్షణముల వలన వ్యాధి లక్షణములు, వ్యాధి తీవ్రత తెలుసుకోవచ్చు. అలాగే అనారోగ్యంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అనేది గమనించవచ్చు. నెక్స్ట్, డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్. ఉష్ణోగ్రత. నిర్వచనం. బాడీ టెంపరేచర్ మే బి డిఫైన్డ్ యాజ్ ద డిగ్రీ ఆఫ్ హీట్ మెయింటైన్డ్ బై ద బాడీ ఆర్ ఇట్ ఈస్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద హీట్ ప్రొడ్యూస్డ్ అండ్ హీట్ లాస్ట్ ఇన్ ద బాడీ. శరీరపు ఉష్ణోగ్రత శరీరంలోని ఉష్ణ పరిమాణంను, శరీరంలో ఉత్పత్తి అగు ఉష్ణంను, కోల్పో ఉష్ణంలకు మధ్య గల సమతుల్యతను నిలిపి ఉంచు ఉష్ణోగ్రతను సాధారణ ఉష్ణోగ్రత అని అంటారు. సాధారణంగా 98.6 degrees Fahrenheit లేదా 37 degrees Celsius ఉంటుంది. The normal body temperature varies according to age, time, environment, etc. ఉష్ణోగ్రతలో సాధారణంగా మార్పులు వయసును బట్టి, వేరు సమయములను బట్టి, మానవ వైఖరిని బట్టి, వాతావరణమును బట్టి సంభవించవచ్చు. The body temperature can be recorded in the following ways. ఉష్ణోగ్రత తీయు స్థలాలు. Orally first one, rectally second one and axillary third one. First we can see orally. Temperature can be taken by mouth using either the classic glass thermometer or the modern digital thermometer. Keep the thermometer orally 1 to 3 minutes. ఓరల్ గా నోటి ద్వారా ఉష్ణోగ్రత తీయనప్పుడు క్లాసిక్ గ్లాస్ థర్మోమీటర్ ని కానీ, డిజిటల్ థర్మోమీటర్ ని కానీ ఉపయోగిస్తారు. థర్మోమీటర్ ని నోట్లో 1 నుంచి 3 నిమిషాలు ఉంచినప్పుడు అది మనకి దాని రిజల్ట్ కరెక్ట్ గా చెప్తుంది. నెక్స్ట్, రెక్టల్లీ. పురీషనాళం ద్వారా ఉష్ణోగ్రత చెక్ చేయడం. యూస్ క్లాసిక్ గ్లాస్ థర్మోమీటర్ ఆర్ రెక్టల్ థర్మోమీటర్. కీప్ ద థర్మోమీటర్ 1 minute అండ్ -1 degree Fahrenheit. రెక్టల్ గా మనం చెక్ చేసినప్పుడు థర్మోమీటర్ ని, డిజిటల్ థర్మోమీటర్ ని కానీ, క్లాసిక్ థర్మోమీటర్ ని కానీ ఉపయోగిస్తారు. దీన్ని 1 నిమిషం ఉంచవచ్చు. రెక్టల్ గా మనం 1 degree Fahrenheit ని తీసివేయాలి. ఎందుకనగా మనకి ఆ ప్లేస్ లో హీట్ ఎక్కువ రెగ్యులేట్ అవుతుంది కాబట్టి 1 degree ఎక్కువ టెంపరేచర్ రిజల్ట్ లో చూపిస్తుంది.
We can see digital thermometers and normal mercury thermometers. Next, auxiliary. చంకలో ఉష్ణోగ్రత తీయనప్పుడు యూజ్ ఎ గ్లాస్ ఆర్ డిజిటల్ థర్మోమీటర్. కీప్ ద థర్మోమీటర్ 3 to 5 minutes. యాడ్ 1 degree Fahrenheit అండ్ రికార్డ్ ఇట్. మనం ఉష్ణోగ్రత తీయనప్పుడు గ్లాస్ థర్మోమీటర్ని కానీ డిజిటల్ థర్మోమీటర్ని కానీ ఉపయోగించవచ్చు. 3 నుంచి 5 నిమిషాలు థర్మోమీటర్ని యాక్సిలరీగా ఉంచాలి. టెంపరేచర్ని 1 degree Fahrenheit ని కలిపి రికార్డ్ చేయాలి. నెక్స్ట్, డెఫినేషన్ ఆఫ్ ఫీవర్. జ్వరం నిర్వచనం. Fever is defined as a rise in the body temperature above normal under the influence of thermoregulatory center. The normal temperature is 98.6 degrees Fahrenheit. మనం జ్వరం నిర్వచనం చూసుకున్నట్లయితే సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే మన ఉష్ణోగ్రత ఎక్కువ గుట్టను అనగా 98.6 degrees Fahrenheit నార్మల్ టెంపరేచర్. దీనికంటే ఎక్కువ 99 degrees Fahrenheit కావచ్చు, ఆర్ 100 degrees Fahrenheit కావచ్చు. అలా ఉంటే దాన్ని జ్వరం అని చెప్పవచ్చు. We can see different types of checking temperature: oral method, axillary method, rectal method. Types of fever. Based on the causative organism, the fever are broadly classified into 3 categories. దీనికి జ్వరానికి కారణమైన కారణజీవి ప్రకారం చూసుకున్నట్లయితే జ్వరం 3 రకాలు. బ్యాక్టీరియల్ ఫీవర్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ వైరల్ ఫీవర్, థర్డ్ వన్ పారాసైటిక్ ఫీవర్. సూక్ష్మజీవుల వలన వచ్చే జ్వరం మరియు అతి చిన్న సూక్ష్మజీవులు లేదా వైరస్ల వల్ల వచ్చే జ్వరం, పరాన్నజీవి వల్ల వచ్చే జ్వరం. 3 రకాలు. కాజెస్ ఆఫ్ ఫీవర్. కారణాలు: సెప్టిక్ షాక్ తగిలి ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, థైరోటాక్సికోసిస్ కావచ్చు, హీట్ స్ట్రోక్ జరిగి ఉండవచ్చు, సెరిబ్రల్ హెమరేజ్, ల్యూకెమియా. ఇవి కారణాలు. ఇవే కాకుండా ఇతర కారణాలు కూడా ఇతర బాడీ ఆర్గాన్స్ వల్ల జరిగే కారణాలు కూడా అయి ఉండవచ్చు. నెక్స్ట్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఫీవర్. గుర్తులు, లక్షణాలు. టెంపరేచర్ గ్రేటర్ దాన్ 100.4 degrees Fahrenheit ఇన్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్. షివరింగ్, షేకింగ్, చిల్స్, aching muscles and joints, headache, intermittent sweats, rapid heart rate or palpitation. శరీరం ఉష్ణోగ్రత 100 degrees కంటే ఎక్కువను, చలి, వణుకు, తలనొప్పి ఉంటుంది. కండరముల నొప్పి, ఒళ్ళు నొప్పులు కలిగి ఉండవచ్చు. చెమటలు పట్టడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగి కలవరింతలు, విశ్రాంతి లేకుండా ఉండడం జరిగి ఉండవచ్చు. Skin flushing, feeling faint, dizzy or light-headed, weakness. రోగికి కళ్ళు తిరగడం, నిద్రమత్తు, బలహీనత, నీరసం, కొన్నిసార్లు గాఢ జ్వరంలో మూర్ఛ కూడా వస్తుంది. నెక్స్ట్, డయాగ్నోసిస్. లాబొరేటరీ డయాగ్నోసిస్ ఆఫ్ బ్లడ్, రొటీన్ యూరిన్ అండ్ యూరిన్ కల్చర్ టెస్ట్. Laboratory investigation like blood culture and other body fluids for different causes. Radiological and X-ray, MRI for different reasons. రక్త నమూనా పరీక్ష కొరకు పంపించాలి, మూత్ర నమూనా పరీక్ష కొరకు పంపించాలి, కల్చర్స్ చేయించాలి. ఇతర కారణాలు తెలుసుకుంటకు సరైన చికిత్సనిచ్చుటకు ఎక్స్రే, అల్ట్రాసౌండ్, MRI చేయించవచ్చు. ట్రీట్మెంట్, చికిత్స. The best antibiotic is tab paracetamol 500 mg for adults. Use cooling blankets to control body temperature. Apply cold compress or cold sponge or ice cap. Switch on the fans. Give IV fluids, other fluids diet. Aspirin is not used due to risk of Ray's syndrome in influenza in children aged below 15 years. పారాసెటమాల్ ట్యాబ్లెట్ని 500 mg పెద్దవారికి అయితే ఇవ్వవచ్చు. బ్లాంకెట్స్ని తడి చేసి కప్పడం అంటే కూలింగ్ బ్లాంకెట్స్ అంటారు. నెక్స్ట్, కోల్డ్ కాంప్రెస్ తలపైన తడిగుడ్డ పెట్టి ఉంచడం. కోల్డ్ స్పాంజ్ బాడీ అంతా స్పాంజింగ్ అంటే కోల్డ్ తడిబట్టతో తుడవడం, అలాగే చంకలలో తడిబట్టని ఉంచడం. ఐస్ క్యాప్ దాని బ్యాగ్లో ఐస్ని ఉంచి తలపైన పెట్టి బాడీ టెంపరేచర్ కూల్ అయ్యేటట్లు
సహకరించడం, ఫ్యాన్స్ వేసి ఉంచడం, ఐవి ఫ్లూయిడ్స్ మరియు ఇతర ఫ్లూయిడ్ డైట్ ఇవ్వడం వంటివి చేయవచ్చు. అలాగే ఆస్పిరిన్ టాబ్లెట్ ని బిలో 15 years లోపు ఇవ్వకుండా ఉంటే మంచిది. దానివల్ల రేస్ సిండ్రోమ్ అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ పల్స్, నాడి. డెఫినేషన్ ఆఫ్ పల్స్, నిర్వచనం, నాడి యొక్క నిర్వచనం. పల్స్ ఈజ్ అన్ alternate expansion, rise and recoil fall of an artery as the wave of blood is forced through it during the contraction of the left ventricle. నాడి అనగా గుండె నుండి రక్తం అయోట ద్వారా ధమనుల్లోకి నెట్టబడు స్పందన, దాన్ని నాడి అంటారు. పల్స్ మే బి ఫెల్ట్ ఎట్, నాడిని గుర్తించుటకు వీలైన స్థలములు. రేడియల్ ఆర్టరీ, ఫస్ట్ వన్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద wrist. రేడియల్ నాడిని చెక్ చేయుటకు మణికట్టు మీద బొటన వేలికి దిగువ భాగంలో రేడియల్ ఆర్టరీని చూడవచ్చు. సెకండ్ వన్ టెంపోరల్ ఆర్టరీ ఓవర్ ద టెంపోరల్ బోన్. టెంపోరల్ నాడిని కణత వద్ద చూస్తాం. కెరోటిడ్ ఆర్టరీ ఎట్ ద సైడ్స్ ఆఫ్ ద నెక్. కెరోటిడ్ ఆర్టరీని మెడ వెనుక స్వరపేటికకు దిగువ భాగాన కెరోటిడ్ ఆర్టరీని చూస్తాం. బ్రేకియల్ ఆర్టరీ అబౌవ్ ద ఎల్బో. బ్రేకియల్ ఆర్టరీని మనం మోచేయి పై బ్రేకియల్ ఆర్టరీని చూస్తాము. ఫిమోరల్ ఆర్టరీ ఇన్ ద ఆర్టరీ. ఫిమోరల్ ఆర్టరీ, ఫిమోరల్ నాడిని గజ్జల యందు చూస్తారు. నెక్స్ట్ పాప్లిటియల్ ఆర్టరీ ఇన్ ద పాప్లిటియల్ ఫోసా బ్యాక్ ఆఫ్ ద నీ. పాప్లిటియల్ ఆర్టరీని మోకాలు వెనుక భాగంలో చూడవచ్చు. డోర్సాలిస్ పెడిస్ ఆర్టరీ ఆన్ ద ఫుట్, పాదం పై భాగంలో చూస్తారు. పోస్టీరియర్ టిబియల్ ఆర్టరీ బిహైండ్ ద టిబియా. పోస్టీరియర్ టిబియల్ ఆర్టరీని టిబియా ప్లేస్ లో, టిబియా బోన్ ఉన్న ప్లేస్ లో మనం చెక్ చేయవచ్చు. నెక్స్ట్ ఏజ్ వైజ్ నార్మల్ పల్స్ రేట్ మనం చూసుకున్నట్లయితే న్యూ బోర్న్ 140 per minute. అప్పుడే పుట్టిన శిశువుకి 141 నిమిషానికి నాడి కొట్టుకుంటుంది. ఇన్ఫాంట్ 1 year లోపు వాళ్ళకి 120 per minute, 120 సార్లు నాడి కొట్టుకుంటుంది. టాడ్లర్ 110 per minute. 3 to 5 years లోపు ఉన్న వారికి 110 సార్లు నాడి కొట్టుకుంటుంది. అడల్ట్స్ పెద్దవారికి అయితే 80 per minute, 80 సార్లు నాడి కొట్టుకుంటుంది. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాడీస్ చూసాము. ఎక్కడెక్కడ వీలైన స్థలములు చూసాము. వాటిని ఇక్కడ డయాగ్రామ్స్ రూపంలో ఇచ్చారు. బ్రేకియల్ పల్స్ ని మోచేయి పై భాగంలో చెక్ చేస్తున్నారు. రేడియల్ పల్స్ ని రేడియల్ ఏరియాలో, రేడియల్ నాడి మణికట్టు మీద బొటన వేలు దిగువన చూస్తున్నారు. అలాగే కెరోటిడ్ పల్స్ మెడ భాగంలో, స్వరపేటికకు దిగువ భాగంలో చెక్ చేస్తున్నారు. ఫిమోరల్ పల్స్ గజ్జలలో చెక్ చేస్తున్నారు. పాప్లిటియల్ పల్స్ మోకాలు వెనుక భాగంలో చెక్ చేస్తున్నారు. పోస్టీరియర్ టిబియల్ పల్స్ మోకాలు వెనుక భాగంన కింది భాగంలో చూస్తున్నారు. అలాగే డోర్సాలిస్ పెడిస్ పాదం పై భాగంలో చెక్ చేస్తున్నారు. ప్యాటర్న్స్ ఆఫ్ పల్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ లో నాడి కొట్టుకున్న గుణగణాలు ఉంటాయి. అవి రెగ్యులర్ పల్స్, ఇర్రెగ్యులర్ పల్స్, థ్రెడ్ పల్స్, బౌండింగ్ పల్స్, absent పల్స్, పెరిఫెరల్ పల్స్, సెంట్రల్ పల్స్. నాడి కొన్నిసార్లు రెగ్యులర్ గా కొట్టుకున్నట్లుగా గుర్తించవచ్చు, కొన్నిసార్లు ఇర్రెగ్యులర్ గా ఉన్నట్లు గుర్తించవచ్చు, కొన్నిసార్లు బౌన్స్ అయినట్లుగా గుర్తించవచ్చు, absent ప్రెసెంట్ ఉన్నట్టుగా గుర్తించవచ్చు. డిఫరెంట్ టైప్స్ లో మనం పల్స్ ని గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్ రెస్పిరేషన్. డెఫినిషన్, శ్వాస, నిర్వచనం. Respiration is the act of breathing. It is the process of taking in oxygen and giving out carbon dioxide. It constitutes inspiration, expiration, and pause. It is controlled by the respiratory center in the brain called medulla oblongata. శ్వాస అనగా మనం తీసుకొని విడిచిపెట్టు ఊపిరి. ఇది 2 రకాలు. ఉచ్ఛ్వాస అనగా గాలిని లోపలికి పీల్చుకుంటున్నప్పుడు ఆక్సిజన్ ని తీసుకుంటాం. నిశ్వాసం గాలిని బయటికి వదిలిపెట్టుట, ఆ టైంలో కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి వదిలిపెడతాం. దీంట్లో ఇది మెడుల్లా అబ్లాంగేటా చేత నియంత్రించబడుతుంది. నెక్స్ట్ ఏజ్ వైజ్ నార్మల్ రెస్పిరేషన్. మనం ఇంతకుముందు చూసుకున్నట్లే వయస్సు ప్రకారం ఎవరికి ఎంత రెస్పిరేషన్ ఉంటుంది.
న్యూబార్న్ కి 40 per minute, infant 30 per minute, toddler 25 per minute, adult 18 per minute. న్యూబార్న్ కి 40 సార్లు ఒక నిమిషానికి కొట్టుకుంటుంది, శ్వాస రేటు ఉంటుంది. ఇన్ఫాంట్ కి 30 ఒక నిమిషానికి చెక్ చేసినప్పుడు 30 సార్లు శ్వాస తీసుకోవడం వదిలిపెట్టడం చేస్తారు. టాడ్లర్ కి అయితే 25 టైమ్స్, అడల్ట్స్ కి అయితే 18. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్, రక్తపీడనం. డెఫినిషన్, నిర్వచనం. బ్లడ్ ప్రెషర్ is the force with which the blood pushes against the artery walls each time the heart beats. A classic blood pressure monitoring device is called sphygmomanometer. రక్తపీడనం అనగా రక్తనాళంలో రక్తం ప్రవహించినప్పుడు వాటి గోడలకు తగులు రక్తం యొక్క ఒత్తిడిని రక్తపోటు లేక రక్తపీడనం అని అంటారు. ఆ టైంలో హార్ట్ బీట్ అవుతూ ఉంటుంది. దీన్ని చెక్ చేయడానికి వీలుగా ఉన్న డివైస్ పేరు స్పిగ్మోమానోమీటర్. దీంట్లో మనం 2 రకాలుగా గుర్తించవచ్చు, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అండ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ we can see pressure inside the artery when the heart contracts and pumps blood into the body. సిస్టోలిక్ ప్రెషర్ ని చూసుకున్నట్లయితే గుండె ముడుచుకున్నప్పుడు ధమనుల్లో తగులు అధిక ఒత్తిడి, నార్మల్ 120 mm of Hg. Diastolic pressure inside the artery in between the heartbeats, that is when the heart is at rest. డయాస్టోలిక్ రక్తపీడనం తెలుసుకున్నట్లయితే గుండె కొట్టుకొనుటకు మధ్యలో ధమనుల్లో తగులు అధమ అవుతుంది, అది రెస్ట్ తీసుకుంటున్నప్పుడు జరుగుతుంది. ఇది N/mm of Hg ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క రక్తపీడనం ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. భయము దిగులు ఉన్న వారిలో మీ రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. వ్యాయామం చేసిన వారిలో రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుంది. బోత్ దీస్ బ్లడ్ ప్రెషర్స్ ఆర్ మెజర్డ్ ఇన్ mm of Hg. ఈ రెండు కూడా mm of Hg అనే దాంట్లో చెక్ చేయవచ్చు, అనగా millimeters of mercury. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ కెన్ బి మానిటర్డ్ బై బీపీ కొలిచే సాధనాలు ఏవనగా రొటీన్లీ మానిటర్, స్పిగ్మోమానోమీటర్ అంటారు. నెక్స్ట్ వన్ ఆండ్రాయిడ్ మానిటర్. ఆండ్రాయిడ్ మానిటర్ అనగా ఆండ్రాయిడ్ మానిటర్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ ఈజియర్ టు మేనేజ్ దాన్ ద డిజిటల్ థర్మోమీటర్. డిజిటల్ స్పిగ్మోమానోమీటర్ ని మేనేజ్ చేసేదానికంటే చాలా ఈజీగా ఉంటుంది ఆండ్రాయిడ్ బ్లడ్ ప్రెషర్ మానిటర్. నెక్స్ట్ వన్ డిజిటల్ మానిటర్. ఇట్ ఈస్ ఆటోమేటిక్ విత్ ద మెజర్మెంట్స్ అపియరింగ్ ఆన్ అ సేల్ స్క్రీన్. డిజిటల్ మానిటర్లో మనకు రికార్డ్ అవుతున్న బ్లడ్ ప్రెషర్ స్క్రీన్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఫింగర్ ఆర్ రిస్ట్ మానిటర్. నాట్ అక్యురేట్, ఇది అక్యురేట్ గా రిజల్ట్ చూపించలేదు. మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ అదర్ మానిటర్స్, ఇది ఎక్కువ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ బిఫోర్ యు మెజర్ బ్లడ్ ప్రెషర్, మనం బీపీ కొలుచు విధానం, బీపీ కొలుచుటకు ముందు చేయవలసిన పనులు. ఫస్ట్ పాయింట్, రెస్ట్ ఫర్ 3 to 5 minutes without talking before taking a well measurement. మనం 3 నుంచి 5 నిమిషాలు బీపీ చెక్ చేస్తున్నప్పుడు అసలు మాట్లాడొద్దు. సిట్ ఇన్ కంఫర్టబుల్ చైర్ విత్ యువర్ బ్యాక్ సపోర్టెడ్. సరైన విధానంలో కూర్చోవడం, సరైన సపోర్ట్ తీసుకొని కూర్చోవడం ఇంపార్టెంట్. సిట్ స్టిల్ అండ్ ప్లేస్ యువర్ ఆర్మ్ రేజ్డ్ లెవెల్ విత్ యువర్ హార్ట్ ఆన్ ఎ టేబుల్ ఆర్ హార్డ్ సర్ఫేస్. సరైన విధానంలో కూర్చోవడమే కాకుండా మన మోచేతిని సరైన విధంలో మన గుండెకి చేరువలో, గుండె లెవెల్లో పెట్టి ఉంచడం ఇంపార్టెంట్. గ్రాబ్ ద కప్ స్మూత్లీ అండ్ స్నగ్లీ అరౌండ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఆర్మ్. మోచేతి పై భాగంలో బీపీ పరికరంని, ఆ రబ్బర్ని మధ్య భాగంని బ్రేకియల్ ఆర్టరీ అంగుళం పై భాగంలో ఉండునట్లు రోగి మోచేతికి చుట్టూ దృఢంగా కట్టవలను. దీని కొనను నీట్గా లోపలికి మడచాలి. The cuff should be sized to fit smoothly while still allowing enough room for one finger tip to slip under it. బీపీ ఆపరేటర్ ఫైల్ని మూసి వేసి నాడి ఆగే వరకు గాలితో నింపాలి. Be sure
the bottom edge of the cuff is at least 1 inch above the crease in your elbow. మోచేతికి 1 ఇంచు పై భాగంలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత వాల్యూని నెమ్మదిగా వదిలిచేసి మానోమీటర్ రీడింగ్ ని చూడాలి. మొదట వినబడు ధ్వనిని శ్రద్ధగా వినాలి. ఈ రీడింగ్ సిస్టోలిక్ రీడింగ్. గాలిని నెమ్మదిగా బయటకు విడుచు ధ్వనులు మందగించు రీడింగ్ ని వినాలి. దీన్ని డయాస్టోలిక్ రీడింగ్ అని అంటారు. నెక్స్ట్ ఏజ్ వైజ్ నార్మల్ బ్లడ్ ప్రెషర్. ఇంతకుముందు టెంపరేచర్, రెస్పిరేషన్, పల్స్ చూసుకున్న విధంగా ఏజ్ వైజ్ బ్లడ్ ప్రెషర్ ని కూడా చూసుకున్నట్లయితే న్యూ బార్న్ 80/60 mm of Hg, infants 90/60 mm of Hg, toddler 90/70 mm of Hg, adults 120/80 mm of Hg. Check and record the normal pressure. If any changes in this, inform the doctor immediately. ఈ సాధారణ వ్యక్తి రక్తపీడనంలో సాధారణ పరిస్థితిలో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయడం చాలా ఇంపార్టెంట్. We can see first one regular sphygmomanometer, next one Android monitor, next one digital monitor. The basic common fever: bacterial fever, viral fever and parasitic fever. We can see first bacterial fever including ARI and UTI. Acute respiratory infections, ARI means, and UTI means urinary tract infection. In ARI, acute respiratory infections, there is symptoms high fever accompanied by cough, sputum and terrible breathlessness are characteristics indications of respiratory tract infections. ఎక్కువ జ్వరం, దగ్గు, అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది కలిగి ఉంటారు ఏఆర్ఐ ఉన్నవారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇంక్లూడ్స్ హై ఫీవర్ టుగెదర్ విత్ చిల్స్ అండ్ సివియారిటీ. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మనం మూత్ర ఇన్ఫెక్షన్లు ఉన్న వారికి జ్వరం ఎలా ఉంటుందంటే ఎక్కువగా జ్వరం ఉండి చలి, మూత్రం ఎక్కువ సార్లు వెళ్ళడం జరిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ viral fever. Here we can see dengue, chikungunya, viral hepatitis A or E. Dengue fever, high fever accompanied by an intolerance, headache, body aches, backache and joint pains. It is a deadly disease. Rashes bearing reddish color can also erupt. In rare instances, the platelet count alarmingly and lead to bleeding in dengue fever, then acknowledged as dengue hemorrhagic fever. డెంగ్యూ ఫీవర్లో ఎక్కువ జ్వరం ఎక్కువగా ఉండి తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన వెన్ను నొప్పి ఉంటుంది. కీళ్ళ నొప్పులు కూడా ఉంటాయి. అలాగే అక్కడక్కడ ర్యాష్ రావడం, రెడ్డిష్ డిస్కలరేషన్ లో అది ఉప్పొంగి ఉండడం జరుగుతుంది. అలాగే ప్లేట్లెట్ కౌంట్స్ చాలా వరకు తగ్గిపోయి సడన్ గా లోపల రక్తస్రావం జరుగుతుంది. ఇంటర్నల్ హెమరేజ్ జరుగుతూ అది తర్వాత గుర్తిస్తాం. డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అని గుర్తిస్తారు. నెక్స్ట్ వన్ చికెన్ గున్యా. దిస్ టైప్ ఆఫ్ కామన్ ఫీవర్ బియర్ sizable similarities with dengue, but it is comparatively less. Little joint pains can also last for weeks and months. చికెన్గున్యా కూడా సేమ్ డెంగ్యూ ఫీవర్ లాగానే ఉంటుంది, కానీ కొంచెం తక్కువగా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. దానంత సివియారిటీ ఉండదు, బట్ ఇది నొప్పులు అనేది కొన్ని వీక్స్ వరకు, కొన్ని మంత్స్ వరకు ఉంటాయి. వైరల్ హెపటైటిస్ A or E. Patients with this type of fever of hepatitis A or E have a comparatively low grade fever in the beginning. Once hepatite drops down gradually due to nausea, yellow discoloration in the eyes can also be witnessed in the 4th day of suffering. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వైరల్ హెపటైటిస్ A or E చూసుకున్నట్లయితే దీంట్లో ఫీవర్ స్టార్టింగ్ లో ఎక్కువగా తెలియదు, అయినప్పటికీ ఆకలి మందగిస్తుంది. దానివల్ల అనిమిక్ కావచ్చు, లేదా ఐస్ ఎల్లో డిస్కలరేషన్ లో జరుగుతాయి. అలాగే ఏది తిన్నా కూడా వామిటింగ్ సెన్సేషన్, నాజియా ఉంటుంది. నెక్స్ట్ వన్ వీ కెన్ సీ పారాసైటిక్ ఫీవర్. In this includes malaria, filaria, typhoid. First one, malaria.
Patients suffering from malaria are prone to high fever accompanied by chills and severeness. As soon as malarial fever subsides, the sweating begin to get profuse. Headache and body aches are pretty accompanied, and the fever can at times also lead to anemia or jaundice. మలేరియా జ్వరంలో చలి జ్వరంతో తీవ్రమైన తలనొప్పితో ఉంటుంది. చెమటలు పట్టడం, చలి అనిపించడం అలాంటివి ఉంటాయి. అలాగే తీవ్రమైన ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఇది అనీమియాకి అలాగే జాండీస్ కి దారి తీయడానికి వీలుంటుంది. ఫైలేరియా. ఏ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ ఫైలేరియల్ కెన్ హ్యావ్ బాడీ టెంపరేచర్ షూటింగ్ అప్ టు 103 to 104 degrees ఫారెన్హీట్. ఫైలేరియా జ్వరంలో 103 నుంచి 104 ఉష్ణోగ్రత మన శరీరాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, టైఫాయిడ్. దిస్ టైప్ ఆఫ్ కామన్ ఫీవర్ బియర్స్ విట్నెస్ టు ఎక్స్ట్రీమ్ హై గ్రేడ్ ఫీవర్ విత్ హెడేక్ అండ్ బాడీ యాంగ్జైటీస్. ద పేషెంట్ మే ఆల్సో హ్యావ్ అండర్ ఏ కఫ్, కాన్స్టిపేషన్ అండ్ డయేరియా. టైఫాయిడ్ జ్వరంలో తీవ్రమైన జ్వరం ఉంటుంది, అలాగే తీవ్రమైన తలనొప్పి, ఆందోళన ఉంటుంది, అలాగే దగ్గు ఉండవచ్చు. కొందరికి మలబద్ధకం, కొందరికి నీల విరేచనాలు, హెయిర్ లాస్ ఇవన్నీ కలిగి ఉంటాయి. Here we can completed the topic. We can see the questions. First we can see short answer type questions. First one, what are the vital signs? జీవ చిహ్నాలు అనగానేమి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ టెంపరేచర్ అండ్ రైట్ ద నార్మల్ బాడీ టెంపరేచర్. ఉష్ణోగ్రత అనగానేమి, సాధారణ ఉష్ణోగ్రత ఎంత. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫీవర్. జ్వరం ఎన్ని రకాలు. ఫోర్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ పల్స్ అండ్ ఇట్స్ ప్యాటర్న్స్. నాడి అనగానేమి, నాడి చూచు విధానం, గుణగణాలు రాయండి. లాంగ్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద వైటల్ సైన్స్. జీవ చిహ్నాలు, కార్డినల్ సైన్స్ గురించి క్లుప్తంగా వివరించండి. సెకండ్ క్వశ్చన్, డిఫైన్ ఫీవర్, ఇట్స్ టైప్స్, కాజెస్ అండ్ ట్రీట్మెంట్. జ్వరం అనగానేమి, వివిధ రకాల జ్వరాలను రాయండి, కారణాలు మరియు చికిత్సా విధానం గురించి వివరించండి. థర్డ్ వన్, వాట్ ఆర్ ద బ్యాక్టీరియల్ ఫీవర్స్ అండ్ రైట్ ఇన్ డీటెయిల్. సూక్ష్మజీవుల వలన వచ్చే జ్వరాల గురించి తెలిపి వాటి గురించి క్లుప్తంగా రాయండి. దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్. Okay, thank you.